హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో. మీ అందరికీ గుర్తుందనుకుంటా నా ఛానల్ పేరు లైఫ్ లైన్. లైఫ్ లైన్ అని ఎందుకు పెట్టాను అంటే, చాలామందికి ఈ రోజుల్లో జీవితంలో లైఫ్లో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ నా ఛానల్ లైఫ్ లైన్లో మీకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మీరు క్రమం తప్పకుండా ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఈరోజు నా ఫస్ట్ వీడియోలో మీకు నేను 3D ఫార్ములా గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే డీతో స్టార్ట్ అయ్యే 3 డిఫరెంట్ వర్డ్స్. ఫస్ట్ D స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్. సెకండ్ D స్టాండ్స్ ఫర్ డెడికేషన్. థర్డ్ D స్టాండ్స్ ఫర్ డిటర్మినేషన్. ఫ్రెండ్స్, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. పెద్దలు ఏమని చెప్తారు అంటే, డిసిప్లిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అంటే క్రమశిక్షణ అనేది కనుక ఒక విద్యార్థికి, ఒక వ్యక్తికి జీవితంలో క్రమశిక్షణ ఉంటే, మిగతా సద్గుణాలన్నీ కూడా వాటంతట అవే వస్తాయి. డిసిప్లిన్ అనేది చాలా అవసరం జీవితంలో. ఫ్రెండ్స్, అయితే మీకు డిసిప్లిన్ ఉందా? డిసిప్లిన్ అంటే కేవలం నోటి మీద వేలేసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటాం కాదు. మన జీవితంలో చాలా విషయాల్లో మనకి డిసిప్లిన్ కావాలి. పర్టికులర్గా మన నాలుక మీద మనకి డిసిప్లిన్ ఉండాలి. థింక్ బిఫోర్ యూ స్పీక్ అండ్ లుక్ బిఫోర్ యూ లీప్ అని ఒక సామెత ఉంది. అంటే మనం మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. ముందుకి దూకేటప్పుడు ముందు ఏముంది, నుయ్యుందా, గొయ్యుందా అని చూసుకుని దూకాలి. అలాగే నాలుకకి డిసిప్లిన్ లేకపోతే కాలు జారితే ఆ కాలుని వెనక్కి తీసుకోవచ్చు, మందే కాబట్టి. అలాగే నోరు జారితే మనం మాటని వెనక్కి తీసుకోలేము. కనుక థింక్ బిఫోర్ యూ స్పీక్, ఆలోచించి మాట్లాడాలి. చాలామంది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి చిన్నపిల్లలు చెయ్యిలు అడ్డంగా పెట్టుకుని నాలుకెళ్ళి అంటారు, తూచి అంటారు. అలా కాదు, తూచి అంటే అయిపోదు. ఎందుకంటే ఒక మాట ఒక వ్యక్తిని ఎంతో గాయపరుస్తుంది. నన్ను ఇంత మాట అంటావా, నేను నీ సంగతి ఏంటో చెప్తాను, నేను చచ్చినా మర్చిపోను, ఈ మాటని నేను గుర్తుంచుకుంటాను, నీ సంగతి ఏంటో చూస్తానంటారు. కనుక మన నోటి మీద, నాలుక మీద డిసిప్లిన్ ఉండాలి ఫ్రెండ్స్. తినే విషయాల్లో డిసిప్లిన్ ఉండాలి. రోడ్డు మీద కనిపించే అడ్డమైన చెత్తంతా తినకూడదు. పానీపూరి, చాట్, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. ఈ మధ్యన మనం రోడ్డు మీద చూస్తుంటే ఎక్కడ చూస్తే అక్కడ మొబైల్ టిఫిన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదివరకు మగవాళ్ళే కనిపించేవారు, ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లేట్ తీసుకుని తినేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? పానీపూరి చేసే ఆ యొక్క పద్ధతిని, ప్రాసెస్ని కనుక మీకు చెప్తే నాకు సమయం లేదు, మీరు ఇంకొక రెండోసారి జీవితంలో పానీపూరి తినరు. అంత ఇదిగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఎటువంటి హైజీనిక్ కండిషన్స్లో వాళ్ళు చేయరు. అది చేసే ప్రక్రియ కనుక మనం చూస్తే జీవితంలో పానీపూరి తినము. ఈ డిసిప్లిన్ అనేది కళ్ళకి కూడా కావాలి. ఎందుకని? మన కళ్ళు ఈ రోజున పిల్లలు సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో ఏం చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తున్నారు, యూట్యూబ్లో ఏం చూస్తున్నారు, టిక్టాక్లో ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు, తల్లిదండ్రులకు తెలియకోకుండా గంటలు ట్రైన్స్లో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఆ స్క్రీన్ టైం అనేది మనం తగ్గించుకోవాలి. ఆ ఫోన్ని బ్రౌజింగ్ చేసే టైము ప్రతి ఒక్కరూ, ఇంకా చిన్నపిల్లలైతే ఏజ్ గ్రూప్లో, టీనేజ్లో ఉన్న పిల్లలైతే ఆ ఫోన్ పట్టుకుని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టేసుకుంటారు. ఇంకా మిగతా ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు. సో కళ్ళకి డిసిప్లిన్ ఉండాలి, టంగ్కి డిసిప్లిన్ ఉండాలి. ఫ్రెండ్స్, చేతులకు కూడా డిసిప్లిన్ ఉండాలి. ఈ చేతులు ఒక్కోసారి మనకి కోపం వచ్చినప్పుడు చేయలేగుతుంది. అలాగే స్కూల్లో పిల్లలు ముందు బెంచ్లో కూర్చున్న వారి చేతుల్లో పెన్ పెట్టుకుని వాళ్ళ షర్ట్ మీద గీస్తూ ఉంటారు, జడలాగుతూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. ఈ చేతులకి డిసిప్లిన్ ఉండాలి.
ఇవే చేతులు బల కింద పెట్టి ఆఫీసులో లంచాలు తీసుకుంటూ ఉంటాయి. ఇదే చేతులతో స్మోక్ చేస్తూ ఉంటారు, మందు బాటిల్ పైకెట్టుకుని తాగుతూ ఉంటారు, అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మన చేతులకు కూడా డిసిప్లిన్ ఉండాలి. అలాగే మన కాళ్ళకు కూడా డిసిప్లిన్ ఉండాలి. మన కాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి. పిల్లలు కాలేజ్కి అని బయలుదేరుతారు, ఫ్రెండ్స్తో కలిసి బండి మీద ఎక్కేసి సినిమాకి వెళ్ళిపోతారు, లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి, బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి, అట్లాగా ఎక్కడికి వెళ్తారో మనకి తెలియదు. కొంతమంది ఈ మధ్యన చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, పాన్ పరాగులు తింటారు, మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి బార్ షాపులకు వెళ్ళి బీర్లు ఏం తాగుతున్నారో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. తల్లిదండ్రులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల్ని మీరు కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. చాలా భయంకరమైన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాము కనుక డిసిప్లిన్ అనేది కాళ్ళకు కూడా మనకు ఉండాలి. తర్వాత డెడికేషన్. ఫ్రెండ్స్, మనకి డిసిప్లిన్ తర్వాత నెక్స్ట్ క్వాలిటీ డెడికేషన్. డెడికేషన్ అంటే అంకిత భావం. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో మన గోల్కి మనం డెడికేట్ అవ్వాలి, అంకితం అవ్వాలి. మనం చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ మీద, పని మీద మనం అంకిత భావంతో పని చేస్తే చక్కగా మనం ఆ పనిలో మనం రాణించగలుగుతాం. ఫ్రెండ్స్, సెకండ్ D స్టాండ్స్ ఫర్ డెడికేషన్ అండ్ ద థర్డ్ D స్టాండ్స్ ఫర్ డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే దృఢమైన సంకల్పం. అంటే మనం సంకల్ప బలం అనేది ఎంత దృఢంగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, మన గోల్ని అంత త్వరగా మనం రీచ్ అవుతాం. ఫ్రెండ్స్, ఇవి 3D ఫార్ములా. ఫస్ట్ D స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్, సెకండ్ D స్టాండ్స్ ఫర్ డెడికేషన్, థర్డ్ D స్టాండ్స్ ఫర్ డిటర్మినేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను ఒక చిన్న కోరస్తో క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను. Be careful, lady lies what you see. Be careful, lady lies what you see. There's a savior up above watching over you and me. So be careful, lady lies what you see. Be careful, lady, ears what you hear. Be careful, little ears what you hear. There's a savior up above watching over you and me. So be careful, little ears what you hear. Be careful, little lips what you speak. Be careful, little lips what you speak. There's a savior up above watching over you and me. So be careful, little lips what you speak. Be careful, little hands what you do. Be careful, little hands what you do. There's a savior up above watching over you and me. So be careful, little hands what you do. Be careful, little legs where you go. Be careful, little legs where you go. There's a savior up above watching over you and me. So be careful, little legs where you go. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను మీకు కమ్యూనికేట్ చేయాలనుకున్న మెసేజ్. కీప్ వాచింగ్, like my channel, share it to your friends and subscribe it. Thank you for watching.